గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇంటర్వ్యూ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మీకు ఇప్పుడు జనరల్గా స్ట్రైట్ క్వశ్చన్స్. హౌ డు యూ అండర్స్టాండ్ డెబిట్ అండ్ క్రెడిట్? వాట్ ఈస్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్? హౌ డు యూ మెజర్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? హౌ కెన్ యూ ప్రిపేర్ ఎ బ్యాలెన్స్ షీట్? ఇవన్నీ కామన్ క్వశ్చన్స్. ఎందుకంటే మీరు చదువుకునే విధానం కానీ రేపు ఎగ్జామినేషన్ రాసిన విధానం కూడా ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. కానీ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అలవాటు పడితే ఏమవుతుందంటే, ఒకవేళ అసలు ఇఫ్ ద ఇంటర్వ్యూర్ వాంట్ టు సీ ది డెప్త్ ఆఫ్ ది స్టూడెంట్, ఎక్కడ ఎంత లోతుగా ఉన్నాడు అంటే ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు, కేవలం బుక్కిష్ నాలెడ్జే ఉందా, తర్వాత ఏదన్నా ఒక ఇబ్బందికరమైన వాతావరణం కనుక వచ్చినట్టయితే, ఇతను కనుక జాబ్లో పెట్టుకున్నట్టయితే, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినట్టయితే కెన్ ఈ సాల్వ్ ఇట్, కెన్ ఈ ఫేస్ ఇట్ అనేది నిజమైన ఇంటర్వ్యూర్ ఆలోచిస్తాడు. ఏదో ఏదో లేని 4 క్వశ్చన్లు వేసి రెజ్యూమ్ చూసి ఉద్యోగం ఇచ్చారనుకోండి, దానివల్ల అతని కెపాసిటీ మనకు అర్థం కాదు. తర్వాత ఏంటంటే అర్థం కాదు, తర్వాత అతని పొజిషన్ కూడా అలాగే ఉంటుంది. సో ఎందుకంటే కాంట్రవర్సీస్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఖచ్చితంగా ఎటువంటి కాంపిటేటివ్ ఇంటర్వ్యూని అయినా కూడా మీరు ఫేస్ చేయగలుగుతారు ధైర్యంగా. తర్వాత ఏంటంటే మీలో ఒక ఆత్మ స్థైర్యం పెరుగుద్ది. నేను ఐ కెన్ ఆన్సర్, ఐ కెన్ స్టాండ్ మై సెల్ఫ్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టైప్లో మీరు నేర్చుకోవడానికి అలవాటు పడాలి. సో దీంట్లో ఒక క్వశ్చన్, దీంట్లో నేను చాలా క్వశ్చన్స్ మీకు తారసపడతాయి. మీకు చాలా క్వశ్చన్స్ కాంట్రవర్సీస్కి స్థానం ఉన్న క్వశ్చన్లు చాలా తారసపడతాయి. దాంట్లో ఒక క్వశ్చన్ ఇస్తే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ కంపెనీ టు షో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అండ్ స్టిల్ బీ ఇన్ గ్రేవ్ ట్రబుల్? అంటే చాలా ఇబ్బందిలో ఉన్న, అంటే యాక్టివిటీ పరంగా లాసులు అనుభవిస్తున్న సంస్థలో క్యాష్ ఫ్లో నెగిటివ్, పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎట్లా ఉంటుంది చెప్పండి అంటే మనకి వెంటనే మనం చెప్పాలి. అంటే క్యాష్ బ్యాలెన్స్ చూస్తే సమృద్ధిగా ఉంది, కానీ బిజినెస్ యాక్టివిటీ లాస్లో ఉంది. అంటే రెండు ఎట్లా సాధ్యం అనేది మనం ఇంటర్వ్యూర్ అడిగినట్లయితే మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారనేది ఇక్కడ ముఖ్యం. దీంట్లో క్యాష్ ఫ్లో అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఇవన్నీ ఫైనాన్షియల్ రిపోర్ట్సే, కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటి, మనకి బ్యాలెన్స్ షీట్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి పెద్దగా మనం ఆలోచించం. కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ దీనికి ఇప్పుడు కంపారిజన్ అడుగుతున్నారు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి దీనికి, అంటే క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉంది, కానీ యాక్టివిటీ రిజల్ట్ ఎలా ఉందంటే నెగిటివ్లో ఉంది. దానికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారనేది మనం చూద్దాం. ఎందుకంటే క్యాష్ ఫ్లో ఏంటి, హౌ ద క్యాష్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్, హౌ ఇట్ వాజ్ స్పెంట్. అంటే ఏ సోర్సెస్ నుంచి మీకు క్యాష్ వచ్చింది అన్నారా, ఎడిషనల్ క్యాపిటల్ వల్ల వచ్చిందా, తర్వాత మీకు ఏదైనా అసెట్ అమ్మితే వచ్చిందా, లేదా ఫైనాన్స్ వల్ల వచ్చిందా, ఏ విధంగా క్యాష్ వచ్చింది, హౌ ద క్యాష్ వాజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆ బ్యాలెన్స్ మాత్రం క్యాష్ ఆన్ హ్యాండ్ టు యూటిలైజ్ ఫర్ డే టు డే యాక్టివిటీస్ ఆర్ ఫర్ ఎనీథింగ్. అది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే అది. తర్వాత నెట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? నెట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనకి అకౌంటింగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంది. క్యాష్ బేసిస్ అకౌంటింగ్ అండ్ అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. అక్రూవల్ అంటే మీకు the happening, it will be recorded when it is occurred. ఎప్పుడైతే వ్యవహారం జరిగిందో ఇట్ విల్ బి రికార్డెడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పేమెంట్ ఆర్ రెసీట్. మీరు డబ్బులు ఇస్తే ఆ వ్యవహారం మనకు జరిగిందా, ఇవ్వకపోయినా జరిగిందా. అంటే ఇవ్వకపోయినా జరగడం అంటే ఫ్రీగా రావడం కాదు, ఫర్ ఎ ప్రామిస్ ఫర్ ఎ ఫ్యూచర్ డేట్. ఇవాళ సర్వీస్ వచ్చింది, మనం సర్వీస్ యొక్క మూల్యం తర్వాత చెల్లించాము విత్ ఎన్ అండర్స్టాండింగ్. కానీ జరగాల్సింది జరిగిపోయింది, సర్వీస్ పొందడం జరిగింది,
నరా కాబట్టి ఏంటంటే దానివల్ల ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్ నెట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లోనే మీకు అకౌంటింగ్ తయారవుతుంది అంటే దాన్ని మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ కూడా అంటారు ఏంటంటే మర్కంటైల్ అంటే ఒక మర్చెంట్ ఒక వ్యాపారవేత్త వ్యవహారాన్ని ఎలా నడుపుతాడు కొంత క్యాష్తో నడుపుతాడు కొంత క్రెడిట్ తోటి నడుపుతాడు దాన్ని మర్చెంట్ యొక్క డీలింగ్ అంటారు అంతేగాని పూర్తిగా క్యాష్ తోటి నడిపే పరిస్థితి ఎవరికీ ఉండదు పూర్తిగా క్యాష్తో నడిపే పరిస్థితుల్లో తర్వాత అతను అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేడు లిమిటేషన్స్ ఏర్పడిపోతాయి కాబట్టి ఏంటంటే మీకు అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ దట్ ఈస్ మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లోనే నడుస్తాయి అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని ఖర్చులు మనం ఆల్రెడీ ఖర్చు జరిగిపోయింది సర్వీస్ పొందడం జరిగిపోయింది బట్ ఇట్ వాజ్ నాట్ పెయిడ్ అట్లనే మనకి ఒక అసెట్ అమ్మడం జరుగుద్ది అసెట్ ఏంటంటే మనకి డిప్రిషియేషన్ తీసేయంగా ఓ బుక్ వాల్యూ ఏదో ఉంటుంది ఒక సపోజ్ ఒక 10,000 రూపీస్ ఉందనుకోండి 10,000 రూపీస్ ఉంటే మనకి ఇట్ వాజ్ డిస్పోజ్డ్ ఎట్ 9,000 రూపీస్ 9,000 రూపీస్ అంటే మనకి క్యాష్ వచ్చి కలుస్తుంది ఇక్కడ కానీ వీఆర్ ఎట్లా ఒక 1,000 రూపాయలు దాని నిమిత్తం లాస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ లాస్ కూడా దీంట్లో వెళ్ళి కలిసిపోద్ది అంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ విల్ బి టేకెన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మీకు నామినల్ అకౌంట్ రూల్ లాసెస్ అంటే ఇవే అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ ఏదైతే జరుగుతుందో దాన్నే మీరు లాస్ అని ప్రస్తావించాలి నాట్ ది బిజినెస్ యాక్టివిటీ లాస్ అది కాదు సో ఆ విధంగా తర్వాత అక్రూవల్ ఎక్స్పెండిచర్ సపోజ్ మనం ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కష్టపడతారు నెలంతా కష్టపడతారు మార్చి 31వ తారీఖు వరకు మనకు 31వ తారీఖు వరకు కష్టపడతారు ద శాలరీ ద రెమ్యునరేషన్ ఫర్ ది సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ విల్ బి పెయిడ్ ద నెక్స్ట్ మంత్ 5th to 15th 5th ఇవ్వచ్చు 7th ఇవ్వచ్చు 10th ఇవ్వచ్చు 15th ఇవ్వచ్చు అంటే అర్థం ఏంటి ఆల్రెడీ వాళ్ళ సర్వీస్ చేయబట్టే ఎంత ప్రొడక్షన్ అయింది ఇంత మార్కెటింగ్ అయింది వాళ్ళు కనుక సర్వీస్ చేయకపోయినట్టయితే మనకి ఇంత ప్రొడక్షను ఇంత మార్కెటింగ్ అయి ఉండకపోవచ్చు తర్వాత ఏంటంటే దీంట్లో క్యాష్ మెజర్మెంట్ అయింది కానీ మీకు క్యాష్ అంటూ అవుట్ఫ్లో జరగలేదు బయటికి వెళ్ళలేదు ఈ బయటికి వెళ్ళి ఫ్యూచర్ డేట్లో బయటికి పోయింది కానీ అప్పుడు ఏమైంది మనకి దానివల్ల మనకి బిజినెస్ లాస్ అనేది మనకు కనిపించింది కానీ క్యాష్లో మాత్రం క్యాష్గా ఉంది క్యాష్కి దీనికి సంబంధం లేదు సో క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉన్నా యాక్టివిటీ లాస్ ఉండడానికి మాత్రం 100% ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎందుకు అలా జరుగుద్ది అనే క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనది ఏంటి మీకు లాస్లో ఉంది యాక్టివిటీ లాస్లో ఉంది కానీ క్యాష్ బ్యాలెన్స్ చూస్తూ ఉంటే పాజిటివ్లో ఉంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది కనుక అడిగినట్టయితే మీరు చెప్పాల్సిన సమాధానం ఇది సో దీన్ని నేను ఏ విధంగా రాసేసానో దీన్ని విశ్లేషించుకుందాం మనం Cash flow is the net amount of cash and cash equivalents being transacted in and out of company in a given period. Cash equivalents డబ్బుతో సమానమైనది ఏదైతే జరిగిందో దాని ఒక సర్టెన్ పీరియడ్ జరిగిందని క్యాష్ ఫ్లో అమౌంట్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. If a company has positive cash flow, the company's liquid assets are increasing. అంటే అసెట్స్ ఇంక్రీజ్ లిక్విడ్ అసెట్స్ అంటే స్టాక్ ఇవన్నీ కూడా క్యాష్ ఆల్రెడీ క్యాష్ బ్యాంక్ ఆల్రెడీ క్యాష్. సో నెట్ ఇన్కమ్ ఇస్ ది ప్రాఫిట్ a company earned or the income that is remaining after all expenses have been deducted. ఆపోజిట్ డైరెక్షన్లో నెట్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి కంపెనీ గడించిన లాభం రెవెన్యూ మైనస్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అనే అది అంతా తీసేస్తే మీకు అవన్నీ తీసేయంగా వచ్చేది మిగులుబాటునే మీరు నెట్ ఇన్కమ్. ఇట్ మే బి ఏ లాస్ ఆర్ ఇట్ మే బి ఏ ప్రాఫిట్. Net income is commonly referred to as the bottom line since it sits at the bottom of the income statement. Bottom line కూడా అంటారు ఎందుకంటే లాస్ట్ ఫిగర్ అదే ద ఎండ్ రిజల్టే మీకు బాటమ్ లైన్ ఇంకా తర్వాత ఇంకే లైన్ ఉండదు మీకు. సో
ఎస్ దేర్ ఆర్ తర్వాత మరి ఎస్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఏ కంపెనీ అంటే మరి ఇప్పుడు మీకు క్యాష్ ఫ్లో అంటే సింపుల్గా మాట్లాడుకున్నాం, నెట్ ఇన్కమ్ అంటే సింపుల్గా మాట్లాడుకున్నాం. మరి ఈ రెండు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఏదన్నా మరి మనం అనుకున్న పై క్వశ్చన్ సాధ్యమవుతుందా అని అడిగితే ఎస్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఏ కంపెనీ కెన్ హ్యావ్ a positive cash flow while reporting negative net income. But first we will need to explore how cash flow and net income relate to each other. కానీ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ క్యాష్ ఫ్లో అంటే వాట్ ఈస్ నెట్ ఇన్కమ్ తెలుసుకుంటేనే మనకి డిఫరెన్స్ ఈజీగా మనకి అర్థం అవుతుంది. క్యాష్ ఫ్లో అంటే ఏంటి? క్యాష్ ఫ్లో ఈజ్ రిపోర్టెడ్ ఆన్ ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ విచ్ షోస్ వేర్ క్యాష్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ అండ్ హౌ క్యాష్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్. ఏ రూపంలో మనకు వచ్చింది అన్నారా, తర్వాత ఏ రూపంలో మనకి వాడబడ్డంది. రిమెంబర్ దట్ ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఓన్లీ షోస్ ఏ కంపెనీస్ క్యాష్ పొజిషన్. గుర్తుపెట్టుకోండి, క్యాష్ 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 ఫ్లో స్టేట్మెంట్ మనకి ఏం చూపిస్తుందండి? ఓన్లీ క్యాష్ గురించి చూపిస్తుంది, వేరే ఏం చూపించదు. క్యాష్ ఎలా వచ్చింది, ఎలా పోయింది, అంతే కదా మనకు చూపించేది. ఇట్ ఈస్ నాట్ ఏ మెజర్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. లాభ నష్టాలకి దీంతో ఏ విధమైన కంపారిజన్ దీంట్లో కనపడదు. ఏ కంపెనీ కెన్ స్టిల్ హ్యావ్ ఏ లాస్ ఇన్ ఇట్స్ డైలీ ఆపరేషన్స్ బట్ హ్యావ్ క్యాష్ అవైలబుల్ ఆర్ క్యాష్ ఇన్ఫ్లోస్ డ్యూ టు వేరియస్ సర్కమ్స్టాన్సెస్. అంటే లాస్లో ఉంది కానీ డే టు డే ఖర్చు పెట్టడానికి మాత్రం సమృద్ధిగా క్యాష్ ఉంది కానీ ఇక్కడ లాభం. కానీ ఈ రోజు కూడా నా అనుభవంలో చెప్తున్నాను, చాలామంది ఈవెన్ ఎండి లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా అవునండి 10 లక్షల రూపాయల లాభం చూపిస్తున్నారు, ఏదండి క్యాష్ ఎక్కడా కనపడట్లేదు అంటారు అన్నారా. తర్వాత మరి నాకు ఇక్కడ 10 లక్షల రూపాయలు క్యాష్ కనిపిస్తుంది కదా, మీరేంటి లాస్ అంటున్నారు, ఏంటి నాకేం అర్థం కావట్లేదండి, అకౌంట్స్ పోవాలంటారు. అట్లా అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు సైలెంట్ అయ్యారనుకోండి దానికి ఇంకేం ఉండదు. కానీ అట్లా కాదండి, మీరు అనుకున్న దానికి ఆన్సర్ నేను చెప్తానండి కనుక మీరు ఒక టేబుల్ లాగేసి సార్ క్యాష్ ఎలా వచ్చింది, తర్వాత నెట్ ఇన్కమ్ అంటే ఎలా ఉంటుంది, తర్వాత ఏదైతే మీరు ఇప్పుడు నెట్ ఇన్కమ్లో క్యాష్కి సంబంధించి లేకుండా ఏదైనా జరిగిందా, ఆ జరిగినవి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఏమండి ఆ జరిగినవి తీసుకుని వెళ్ళి మీకు క్యాష్ ఫ్లోలో తీసుకొచ్చింది రెండు సరిపోతాయి అన్నారా. తర్వాత ఏంటంటే ఇవన్నీ యాడ్ బ్యాక్ అవుతాయి, ఎందుకంటే అవన్నీ క్యాష్ ఫ్లోకి సంబంధం లేదు కదా, మీకు నెట్ ఇన్కమ్ సంబంధం లేదు కదా. కాబట్టి ఏంటంటే మీరు అవి కనుక తీసేశారనుకోండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకుందాం. అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా మామూలుగా నెట్ తీసుకున్న తర్వాత అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పని చేస్తాను నేను, అసలు నెట్ ఇన్కమ్కి అదే తర్వాత క్యాష్ ఫ్లోకి మీరు డిఫరెన్స్ ఎలా చూపించుకోవాలి, ఒక స్టేట్మెంట్ ద్వారా హౌ యూ మీరు ఎలా ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఇంటర్వ్యూలు అడిగితే ఏదో చెప్పేస్తే నాకేం అర్థం కావట్లేదు అంటాడు కనుక కానీ మీరు ఒక ఉదాహరణ రూపంగా మీరు కనుక చేయగలిగితే యూ విల్ బి సాటిస్ఫైడ్. అంటే మీకు ఒక ఆర్గ్యుమెంట్ చేయగలిగిన సత్తా ఉంది, ఇంటర్ప్రిటేషన్ సత్తా ఉంది. సో ఈ కండిషన్లో కూడా రిజాల్వ్ చేయగలుగుతాడు, ఏదైనా ప్రాబ్లం వస్తే చేయగలుగుతాడనే నమ్మకం మీరు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే దానికి కూడా ఒక స్టేట్మెంట్ వేద్దాం, వేసి ఒక బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్ చేస్తే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి. చాలా కామన్గా ఓనర్స్ వేసి క్వశ్చన్లకి నాకు ఇక్కడ క్యాష్ కనిపిస్తుంది మీరు లాస్ అంటున్నారు విన్నారా. తర్వాత ఏమో ఏంటి మరి డిఫరెంట్. తర్వాత ఏమో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని అంటున్నారు, 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది అన్నారు. ఏదండి ఎక్కడుంది, డబ్బులే లేవు అసలు అక్కడ, ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీరు 10 లక్షల లాభం అంటున్నారు. మరి 10 లక్షల రూపాయల లాభం ఎక్కడుంది? ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్లు వేసే వాతావరణం చాలామంది దగ్గర ఉంటుంది. చాలామంది యజమానులు నన్ను క్వశ్చన్లు వేయటం కూడా జరిగింది, దానికి ఎక్స్ప్లెనేషన్ చేయటం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే అది కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం సెపరేట్గా ఖచ్చితంగా దానికి ఒక బ్యాక్ ఎండ్ క్యాల్కులేషన్ వేసి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ని మనం ఎంచి చూపించగలిగితే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. సపోజ్ ఇటువంటి క్వశ్చన్ కనుక ఇప్పుడు ఇట్లా మనకి పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉండగా నెట్ లాస్ ఉంటే ఎట్లా ఉంటుంది, లేకపోతే
వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ ఉంది అని అడిగితే ఏంటి అనే దాని గురించి మీరు 2 రకాలుగా తయారు చేసుకొని గనక మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, లేకపోతే మీరు సిస్టమ్ మీకు మీ 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 దీంట్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి మీ సెల్ ఫోన్లో, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు షో ఇట్. సార్ నేను ఇలా తయారు చేసుకున్నాను సార్, దిస్ ఈజ్ ది రీజన్ అని చెప్తే దానికి మిమ్మల్ని ఏమి అనుమానించే ప్రశ్న ఉండదు. ఎందుకంటే మీ మీ ఇంటర్ప్రిటేషనే అర్థమైపోద్ది. ఇతను సొంతంగా తయారు చేశాడు, సొంతంగానే రిజాల్వ్ చేశాడు అని తెలిసిపోద్ది. కాబట్టి యూ నీడ్ నాట్ మేక్ ఎ డౌట్ అని. తర్వాత క్యాష్ ఫ్లో గురించి అట్లా అనుకున్నాం కదా. తర్వాత నెట్ ఇన్కమ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. తర్వాత దీని గురించి దీనికి ఎలా డిఫరెన్స్ వస్తుందో మనం అనేది ఆలోచిద్దాం. నెట్ ఇన్కమ్ దట్ ఈస్ అబ్రివేషన్లోకి వచ్చేటప్పటికి ఎన్ఐ అంటారు. ఆల్సో కాల్డ్ నెట్ ఎర్నింగ్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఎస్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి మీకు ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అయ్యకుండా ఏం చేస్తామంటే పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్, సిఓఎస్ అంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే అప్పుడు క్లోజింగ్ స్టాక్ పడదు. క్లోజింగ్ స్టాక్ ఇటు రైట్ సైడ్ ఇటు అర్థం ఏంటి మీకు అంటే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో ఏ రూల్ చెప్పారు? డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ క్రెడిట్ డిక్రీజెస్. అంటే అసెట్ ఇప్పుడు డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయ్యింది. దాన్ని కనుక క్రెడిట్లో వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అంతమందం దిగిపోతుంది. ఇట్ విల్ బి డిక్రీజ్డ్, ది వాల్యూ ఆఫ్ ది స్టాక్ విల్ బి డిక్రీజ్డ్. సో ఆ విధంగా తర్వాత సెల్లింగ్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్, taxes and other expenses. It is useful number for investors to assess how much revenue exceeds the expenses of an organization. This number appears on a company's income statement and is also an indicator of company's profitability. ఇవన్నీ పోయిన తర్వాత ఎంత లాభం వచ్చింది అంటే ఇది ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, షేర్స్ కొంటారో వీళ్ళందరికీ ఏంటంటే దీంట్లో ఏంటంటే అసలు టోటల్గా రెవెన్యూ ఎంత వచ్చింది, రెవెన్యూలో ఎంత షేరు ఎక్స్పెండిచర్గా పోవాల్సి వచ్చింది, పోయిన తర్వాత ఎంత మిగిలింది అంటే దీని యొక్క సత్తా, ఈ యొక్క వ్యాపార దక్షత, ఆ మేనేజ్మెంట్ యొక్క దక్షత బయటకు వస్తుంది. ఏ పర్సంటేజీ మనం దీన్ని పొందగలిగాము అనేది దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి దిస్ నెంబర్ అపేర్స్ అనే కంపెనీస్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇండికేటర్ ఆఫ్ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ. విన్నారా? కాబట్టి ఏంటంటే నెట్ ఇన్కమ్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో అంటే ఏంటి విన్నారా? దాని గురించి మనం సింపుల్గా మాట్లాడుకున్నాం. తర్వాత మరి లాసు నెట్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉండి మరి నెట్ లాస్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది కనుక అన్నట్టయితే ఒక 3 అంశాలు తీసుకున్నాను నేను. ఒకటి డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఇస్ ఎన్ అకౌంటింగ్ మెథడ్ దట్ అలొకేట్స్ ది కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? తరుగుదల అనుకుంటావు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ టు ఎక్వైర్ ఎన్ అసెట్ టు ది ఇన్కమ్ టు ది ఎక్స్పెండిచర్. అంటే దాని జీవిత కాలంలో దాన్ని పనిచేసే పరిస్థితిలో ఉన్న అన్ని సంవత్సరాలు ఏదైతే దాని మీద ఖర్చు పెట్టామో ఆ ఖర్చును నెమ్మదిగా ఒక పర్సంటేజ్ ప్రకారం లాగేస్తూ ఉంటాం. ఎందుకంటే యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ విల్ ఎక్స్పైర్. ఒక సర్వీస్ మనం పొందిన తర్వాత మనం దాన్ని ఖర్చు పెడతాం. ఇది ఎక్స్పెండిచర్ ఏంటంటే విచ్ ఆల్సో ఎక్స్పైర్స్ ఆఫ్టర్ సమ్ టైం. అంటే కొంతకాలానికి, అంటే మనం ఏదైతే మిషన్ కొన్నామో ఆ మిషన్ కాస్ట్ను ఒకటేసారి తగ్గించి, ఎందుకంటే ఇట్ విల్ బి యూజ్డ్ బై ది ఆర్గనైజేషన్ ఫర్ సమ్ మోర్ టైం, అంటే మోర్ దాన్ అన్ ఇయర్. కాబట్టి ఏంటంటే నెమ్మదిగా దానికి అంటే యాక్చువల్గా డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ ద యూసేజ్ కాస్ట్. ఇప్పుడు మన శాలరీలో పనిచేస్తే మనం ఆ సర్వీస్కి తగినట్టు డబ్బులు ఇస్తున్నాం కదా. ఇది కూడా ఏంటంటే ఈ మిషనరీ ఇన్ని అవర్స్ పనిచేసింది, లేకపోతే ఇన్ని గంటలు పనిచేసింది, లేకపోతే ఈ సంవత్సర కాలం పాటు పనిచేసింది అంటే దాని యొక్క విలువని మనం ఖర్చుగా భావిస్తున్నాం అన్నమాట. అది దాని అర్థం. అది డిప్రిసియేషన్ అకౌంట్స్ ఫర్ డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ అండ్ స్ప్రెడ్స్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఇట్ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ దట్ అసెట్. అంటే డిప్రిసియేషన్ అకౌంట్స్ ఫర్ డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఆస్తి యొక్క తరుగుదలను చూపించడమే కాకుండా ఆ తరుగుదలని ఎక్స్పెండిచర్గా
భావించినట్టు చేస్తుంది. అంటే ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ బోత్ ది సైడ్స్, ఇన్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఇన్కమ్ని, బ్యాలెన్స్ షీట్లో ఆస్తిని తగ్గిస్తుంది, అట్లనే ఈ యొక్క ఈక్విటీని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే లాభం వస్తే ఈక్విటీ పెరుగుద్ది, నష్టం వస్తే ఈక్విటీ తగ్గుద్ది. రెండో అకౌంటింగ్ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. తర్వాత నెట్ ఇన్కమ్ is calculated by deducting company's expenses, and depreciation is one of those expenses. However, since depreciation is an accounting measure, it is not an outlay of cash. ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెండిచరే, అకౌంటింగ్ మెజర్ అయినా ఇట్ ఈస్ నాట్ ఎన్ అవుట్లే ఆఫ్ క్యాష్ బయటికి పోవట్లేదు కదా. యాజ్ ఎ రిజల్ట్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ ఈజ్ యాడెడ్ బ్యాక్ ఇన్ టు ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వెన్ క్యాల్కులేటింగ్ క్యాష్ ఫ్లో ఆఫ్ ఎ కంపెనీ. అంటే దాంట్లో అసలు ఉండదు. ఒకవేళ కనుక ఇది కంపేరివ్ స్టేట్మెంట్ వేస్తేనే యాడ్ బ్యాక్ చేయాల్సి వస్తుంది తప్ప, లేకపోతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది డిప్రిసియేషన్లో ఉండదు మీకు అన్నారా. తర్వాత ఇఫ్ ఏ కంపెనీ హ్యాస్ నెట్ లాస్ for the period and has a large depreciation expense amount added back into cash flow statement, the company could record positive cash flow while simultaneously recording a loss for the period. The sale of an asset. If a company sells an asset or a portion of the company to raise capital, the proceeds from the sale would be in addition to the capital cash for the period. ఒకవేళ కనుక ఏదైనా ఒక మెషినరీ నమ్మేయడం కానీ, లేకపోతే ఒక భూమిని అమ్మడం కానీ, అసెట్ అంటే భూమిని అమ్మడం కానీ, ఎందుకంటే క్యాపిటల్ యొక్క పొజిషన్ రైజ్ చేసుకోవడానికి ఉన్నట్టయితే దానివల్ల కూడా క్యాష్ ఫ్లో పెరుగుతుంది, ఎందుకంటే క్యాష్ విల్ బి యాడెడ్. As a result, the company could have a net loss while recording positive cash flow from the sale of an asset if the asset's value exceeded the loss for the period. ఎందుకంటే అసెట్ వాల్యూ కనుక ఒక 10,000 ఉందనుకోండి, ఇప్పుడు 9,000కి అమ్మితే ఏమవుతుంది, మీకు 9,000 క్యాష్లో కలిసింది, పాజిటివ్కి దారి తీయడానికి అది ఉపకరించింది, కానీ 1,000 రూపాయలు లాస్లోకి వచ్చింది. కాబట్టి నిజంగా అప్పుడు దాకా ఉన్న లాభాన్ని కూడా తగ్గించి చూపించే అవకాశం మాత్రం ఉంది అన్నారా. అక్రూడ్ ఎక్స్పెన్సెస్. An accrued expense is an accounting term that refers to an expense that is recognized on the books before it has been paid. That is recognized in the books of accounts. అంటే ఎప్పుడైతే అక్కర అవుతుందో దాన్ని రికగ్నైజ్ చేస్తాం, కానీ పేమెంట్ అనేది ద డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్. ది ఎక్స్పెన్స్ ఈజ్ రికార్డెడ్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ incurred because accrued expenses represent a company's obligation to make a future cash payments, అంటే శాలరీస్ కానీ, వేజెస్ కానీ అన్నారా, తర్వాత ప్రొఫెషనల్ ఫీజెస్ కానీ, ఇవన్నీ కూడా అక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, రెంట్ పేమెంట్స్ కానీ ఫర్ దట్ పర్టికులర్ మంత్. బికాస్ అక్రూడ్ ఎక్స్పెన్స్ రిప్రజెంట్ కంపెనీస్ ఆబ్లిగేషన్ టు మేక్ ఫ్యూచర్ క్యాష్ పేమెంట్స్. దే ఆర్ షోన్ ఇన్ ఏ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ as current liabilities. Accrued expenses are also known as accrued liabilities. Accrued expenses include interest payments on loans, వారంటీస్ ఆన్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మనం 1 year వారంటీ అంటాం. ఈ 1 yearలో కనుక అది కనుక రిపేర్కి వచ్చింది అనుకోండి, రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. రీప్లేస్మెంట్ అనేది మనకి ఏం డబ్బులు రావు. సో వారంటీస్ని కూడా మనం అక్రూవల్స్లో నోట్ చేసుకోవాల్సి వస్తుంది. సర్వీస్ అండ్ ట్యాక్సెస్ ఆల్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ అండ్ అబ్టైన్డ్ బట్ ఫర్ విచ్ నో ఇన్వాయిసెస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఆర్ పేమెంట్స్ మేడ్. అంటే మనం వారంటీస్కి ఇచ్చినట్టయితే మనకి ఏ విధంగా కూడా మనకి ఇన్వాయిస్ రేజ్ కాదు, దాని నిమిత్తం మనకి ఏమీ రాదు. ఎంప్లాయ్మెంట్ కమిషన్స్, వేజెస్ అండ్ బోనసెస్ ఆర్ అక్రూడ్ ఇన్ ది పీరియడ్ దే అక్కర్ ఆల్దో ది యాక్చువల్ పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ ది ఫాలోయింగ్ పీరియడ్. అంటే వచ్చే కాలంలో పే చేస్తాం. సపోజ్ బోనస్ డిక్లేర్డ్ ఇన్ ద మీటింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో బోనస్. సపోజ్ దీపావళి ఉందనుకోండి, దీపావళి జనరల్గా అక్టోబర్లో వస్తుంది, కానీ ఎప్పుడు కంపెనీస్లో ఎవరి క్వార్టర్కి మీకు ఫైనాన్షియల్స్ తయారు చేస్తారు. అయితే సెకండ్ క్వార్టర్ ఎప్పుడైంది, సెప్టెంబర్ ఎండింగ్ అయింది, కానీ బోనస్ ఎప్పుడు ఇస్తాము, అక్టోబర్లో ఇస్తాం. కానీ బోనస్ విల్ బి డిక్లేర్డ్, ద పర్సంటేజ్ టు ది ఎంప్లాయీస్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద సెకండ్ బోర్డ్ మీటింగ్. సో అది అక్రూవల్. అంటే మనకేంటంటే ఈ వాగ్దానాలు కూడా మనం ఇవ్వాల్సిందే మనం. కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. బోనసెస్ ఆర్ అక్రూడ్ ఇన్ ది పీరియడ్ ది యాక్టర్ ఆల్దో ది యాక్చువల్ పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ ది ఫాలోయింగ్ పీరియడ్. అంటే ఆ నెక్స్ట్ మంత్ ఇస్తాం అన్నమాట. సో ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ మనం మెయింటైన్ చేస్తాం. కాబట్టి క్యాష్ ఫ్లో అయినవి కొన్ని ఉంటాయి,
క్యాష్ ఫ్లో కానీకుండా ఉంటాయి. మొత్తం ఎక్స్‌పెండిచర్ తీసుకుంటాం కాబట్టి మెయిన్‌గా డిప్రిసియేషన్ అండ్ అక్రూవల్స్ ఎక్కువ దీనికి ఉపయోగపడతారు. సేల్ ఆఫ్ అసెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ 2 మాత్రం ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ ద థింగ్. సో, ఇవి సమ్ ఆఫ్ ది ఆహ్, ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. అండ్ ఈ విధంగా మీరు గనక చేసినట్టయితే తర్వాత ఇంకొక రోజు మనం అది చేద్దాం కూడా. మనం బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్ చేసి ఇన్‌కమ్ వచ్చిందంటున్నారు, ఏమైపోయింది? తర్వాత క్యాష్ అయితే బ్రహ్మాండంగా ఉంది క్యాషు. కానీ ఇక్కడ ఎక్కడ లాస్ ఎందుకొస్తోంది? ఇవన్నీ 2, 3 క్వెషన్‌లకి మనం ఆన్సర్ చేద్దాం. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతారని భావించుకుంటూ ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ టుడే ఫ్రమ్ దిస్ వీడియో. థాంక్ యూ.